హలో అందరికీ, ఇట్స్ మీ జయ. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. రైస్ అనేవి చాలా చక్కగా పొడి పొడిగా ఉడికిపోయిందండి. మటన్ కూడా చక్కగా కుక్ అయిందండి. మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాస్ ఆఫ్ రైస్ అనేవి తీసుకోవాలి. రైస్ అనేవి తీసుకొని వాటిని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు బిర్యానీలోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు బిర్యానీ చేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి. సో ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వాటిని కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత మనకు కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పెరుగు, నిమ్మకాయ రసం బిర్యానీ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, కొత్తిమీరని, పుదీనాని, ఒక నిమ్మకాయ రసంను, కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి. తర్వాత అందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా, స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే వేయాలండి. వాటిని మంచిగా మసాలాలు, ఉప్పు, కారం మంచిగా కలిసేలాగా ఒక 1 మినిట్ వాటిని మంచిగా కలుపుకోవాలండి. వాటిని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక డేక్ష తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి మనం రైస్ అయితే ఉడికించుకోవాలి. బిర్యానీ చేసుకోవడానికి మనము ఒక కడాయి అయితే తీసుకోవాలండి. అది హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా స్పైసెస్ అయితే వేసుకోవాలండి. ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 బగారాకులు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మటన్ని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సో మటన్ అనేది వేసుకొని ఆయిల్లో అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
మటన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మంచిగా మటన్ అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలండి. సో మటన్ అనేది మనకి ఉడికిపోయింది. ఆయిల్ అనేది మంచిగా చక్కగా పైకి తేలిందండి. సో మటన్ అనేది మనకు రెడీ అయిపోయింది. మటన్ని కొంచెం వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము ఉడికించుకున్న రైస్ అనేది మటన్లోకి వేసుకోవాలి. రైస్ అనేవి ఒక లేయర్గా వేసుకోవాలండి. అంతా ఒకసారి మంచిగా సమానంగా కలుపుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్గా మనము తీసుకున్న మటన్ అయితే దానిపైన వేసుకోవాలి. సో ఒక లేయర్గా మటన్ వేసుకొని మళ్ళీ రైస్ అనేది వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా కడాయి మొత్తం మంచిగా సమానంగా రైస్ని అనుకోవాలి. సమానంగా చేసుకున్న తర్వాత అందులోకి మనము కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. తర్వాత అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనాను, కొత్తిమీరను పైన వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వాటిపైన వేసుకోవాలండి. అందులోకి లాస్ట్గా 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. సో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మనము ఏదైనా బరువు అనేది పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. సో ఒక 20 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మనము దమ్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. రైస్ కూడా చక్కగా పొడి పొడిగా ఉడికిందండి. మటన్ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.